ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో తిరుపతిలో టీటీడీ వారు నిర్వహిస్తున్న శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం గురించి. ఈ హోమానికి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ రోజున జరుగుతుంది, అలాగే ఎన్ని టికెట్స్ రిలీజ్ చేస్తారు, ఈ హోమం ఎక్కడ జరుగుతుంది, ఏ సమయానికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వీటన్నింటి గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఎక్కడ జరుగుతుంది అంటే తిరుపతిలోని అలిపిరి దగ్గర సప్త గో ప్రదక్షిణశాల ఉంది కదండి, అక్కడ ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అయితే జరుగుతుంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చి 1600 ఉంటుంది. ఒక్క టికెట్ పైన ఇద్దరికి అనుమతి ఇస్తారు. దంపతులు మాత్రమే వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇద్దరు పురుషులైనా వెళ్ళొచ్చు, ఇద్దరు స్త్రీలైనా వెళ్ళొచ్చు. ఒక టికెట్ మీద అయితే ఇద్దరు వెళ్ళాలి. అయితే ఈ 1600లో హోమం టికెట్ వచ్చేసి 1000 రూపాయలు, ఇంకొక 600 వచ్చి ఇద్దరు పర్సన్స్కి 300 రూపాయల దర్శనం టికెట్, 300 టోటల్ 600. హోమము ప్లస్ హోమం అయిపోయిన తర్వాత దర్శనం కూడా ఉంటుంది. ఇవి రెండిటికి కలిపి 1600 కాస్ట్ అయితే వేస్తారు. మేము హోమం ఒక్కటే చేయించుకుంటాం, దర్శనం అవసరం లేదు అని అయితే ఉండదండి. ఖచ్చితంగా హోమము దర్శనము రెండిటికి కలిపే ఈ టికెట్ అయితే ఉంటుంది. హోమం పూర్తయిన తర్వాత తిరుమలకి వెళ్ళి స్వామివారిని 300 రూపీస్ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ఒక్క రోజుకి 200 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఈ 200 టికెట్లలో కూడా 150 టికెట్లు ఆన్లైన్లో, మిగిలిన 50 టికెట్లు ఆఫ్లైన్లో అలిపిరి దగ్గరే ఇస్తారు. ఈ హోమానికి సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. అంటే పురుషులు ధోతి చొక్కా, స్త్రీ అయితే చీర హాఫ్ సారీ కానీ దుపట్టాతో కూడిన డ్రెస్ కానీ చూడీదార్ కానీ వేసుకొని వెళ్ళొచ్చు. ఇక ఈ సేవ బుక్ చేసుకున్నప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ ప్రింటెడ్ కాపీని తీసుకొని రావాలి. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ని కూడా, ఆధార్ కార్డ్ ఒరిజినల్ని కూడా తీసుకొని రావాలి. ఒకవేళ దంపతులు కనుక ఇద్దరు ఈ సేవకి బుక్ చేసుకొని ఉంటే మీతో పాటు మీ పిల్లలు 12 సంవత్సరాల లోపు వారైతే వారిని ఫ్రీగానే తీసుకెళ్ళొచ్చండి. 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎలాంటి టికెట్ ఉండదు. ఇక ఈ హోమం ఎన్ని గంటలకి జరుగుతుంది అంటే ఉదయం 9 గంటలకు మొదలయ్యి 11 గంటల వరకు జరుగుతుంది ఈ హోమం. మనం అలిపిరి దగ్గర సప్త గో ప్రదక్షిణశాల దగ్గర మనము 8:30 రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ముందుగా మన టికెట్లను చెక్ చేసి లోపలికి ఎలౌ చేస్తారు. శ్రీనివాసుని నామంతో మనకి స్వాగతం పలుకుతారు. ఈ హోమం ఎలా చేస్తారు అంటే పూజారులు హోమం ప్రారంభించే ముందు తమని తాము శుద్ధి చేసుకొని పరిసరాలను కూడా శుద్ధి చేస్తారు. వైఖానస ఆగమ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ హోమాన్ని నిర్వహిస్తారు. ఈ హోమంలో గణపతి పూజ, విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనము, సద్యోంకురార్పణ, శ్రీ వెంకటేశ్వరునికి రక్షాసూత్రము అంటే దీక్షా కంకణము వెంకటేశ్వరునికి కట్టడము, ఆయన దగ్గర ఉంచిన దీక్షా కంకణాలను మనకి కూడా ఇస్తారు. తర్వాత సంకల్పం చెప్పి హోమంలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారందరి పేర్లు గోత్రనామాలతో సహా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని హోమంలో పాల్గొనే వారందరి గోత్రనామాలు చదివి తర్వాత సంకల్పం చేస్తారు. విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ, కపిల, యజ్ఞం, నారాయణ, పుణ్య వంటి భగవంతుని 9 దివ్య రూపాలకు అంకితం చేయబడిన నవకుండములు ఆ ప్రదేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. చతుర్వేదము, శాస్త్ర పారాయణంతో కుంభారాధన నిర్వహించబడుతుంది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి హారతి సమర్పణ జరుగుతుంది. అష్టోత్తర నామాలతో పూజ, అలాగే వైఖానస ఆగమనంలో పేర్కొనబడిన ఏకాక్షర సూక్తంతో పాటు పంచసూక్తంలోని శ్లోకాలు కూడా చదవబడతాయి. అదేవిధంగా వైఖానస ఆగమంలో 108 మంత్రాల రూపంలో కనిపించే పరమాత్మిక ఉపనిషత్తు కూడా చదువుతారు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య గుణాలు, అతని దశావతారాల వైభవము, విశ్వం యొక్క వివరాలు, పంచభూత తత్వాలు వివరిస్తారు. పవిత్రమైన అగ్నిని శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆవాహన చేస్తారు. మంత్రోచ్చారణలతో పాటు అనేక రకమైన నైవేద్యాలను అగ్నిలో వేస్తారు. భక్తుల శ్రేయస్సు కోసం
అర్చకులు స్వామివారి ఆశీస్సులు కోరుకుంటారు. ఇంకా ఇక్కడ అర్చకులైతే చాలా వివరంగా ఈ హోమం ఎందుకు చేయించుకోవాలి, ఎలాంటి వారు ఈ హోమం చేయించుకోవాలి, ఈ హోమం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వీటన్నింటి గురించి, అలాగే ఆ శ్రీనివాసుని వైభవం గురించి చాలా గొప్పగా అయితే చెప్పారండి. మనకి జీవితంలో ఎలాంటి అడ్డంకులున్నా ఆ అడ్డంకులు తొలగిపోవడం కోసమని ఈ హోమం చేయించుకోవచ్చు. కళ్యాణం కోసం హోమం చేయించుకోవచ్చు, అలాగే సంతానం కోసం హోమం చేయించుకోవచ్చు, సంపద కోసం చేయించుకోవచ్చు, అలాగే అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవడానికి ఈ హోమం చేయించుకోవచ్చు. ప్రతికూల శక్తులు, చెడు శక్తుల నుండి రక్షణ కోసం ఈ హోమం చేయించుకోవచ్చు. ఇది అది అని కాదండి, మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకి ఒకటే ఒక పరిష్కారం శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఈ హోమాన్ని 2023 నవంబర్లో అయితే ప్రారంభించారండి. ఈ హోమం ప్రతిరోజు జరుగుతుంది. రోజుకి 200 టికెట్లు మాత్రమే అనుమతిస్తారు. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎప్పుడు అంటే 1 మంత్ ముందైతే ఈ టికెట్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు టీటీడీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. 1 మంత్ ముందు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఈ హోమంతో పాటు రూమ్స్ అయితే అవైలబుల్ ఉండవండి. ఓన్లీ దర్శనానికి, హోమానికి మాత్రమే టికెట్స్ రిలీజ్ చేస్తారు. అకామిడేషన్ అయితే మీరు బయట చూసుకోవాల్సిందే అండి. మేము మా పెళ్లి రోజు సందర్భంగా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 8:30కే రిపోర్ట్ చేయాలి కాబట్టి మేము ముందు రోజే వెళ్ళామండి. అది కాక మేము ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటాం ఎప్పుడైనా సరే. అందుకని మేము ముందు రోజే వెళ్ళి ఫస్ట్ తిరుచానూరులో అమ్మవారిని దర్శనం చేసుకొని కపిల తీర్థము, గోవిందరాజస్వామి గుడికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ హోమంలో పాల్గొన్నామండి. అయితే మనకి అకామిడేషన్ అయితే మనమే ఓన్గా చూసుకోవాలండి. మేము వెళ్ళింది ఈ సమ్మర్ టైము, హాలిడేస్ టైం కాబట్టి మాకు రూమ్స్ అయితే దొరకలేదు. మేము ప్రైవేట్లో తీసుకున్నాం రూమ్ అయితే. మీకు రూమ్స్ కావాలి ఆఫ్లైన్లో అంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలో అయితే రూమ్స్ ఉంటే కనుక వాళ్ళు ఇస్తారండి. మనమే అకామిడేషన్ ఏర్పాటు చేసుకోవాలి. నాకైతే అకామిడేషన్ దగ్గర కొంచెం ఇబ్బంది అయితే అనిపించిందండి. ఇక ఈ హోమం పూర్తయిన తర్వాత అర్చక స్వాములు మనకి దీక్షా కంకణాన్ని ఇస్తారు. అలాగే హోమ తిలకధారణ అయితే చేస్తారండి. అలాగే కలశంలో ఉన్న నీటిని మనపైన సంప్రోక్షణ చేస్తారు. అక్షింతలతో ఆశీర్వచనం అయితే ఇస్తారండి. తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్తే అలౌ చేయరండి. శ్రీనివాస హోమం యొక్క టికెట్ అయితే ఉంటుంది కదా, ఆ టికెట్ పైన అక్కడ స్టాంప్ వేయించుకొని సైన్ అయితే చేయించుకోవాలండి. ఆ స్టాంప్ అండ్ సైన్ ఉంటేనే మనకి పైన దర్శనానికి అలౌ చేస్తారు. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు మధ్యాహ్నం 12 గంటలు అయితే అయిందండి. ఈ టికెట్ పైన దర్శనానికి మీరు ఏ రోజైతే హోమం చేయించుకున్నారో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. ఈ టైంలో అయితే అలౌ చేస్తారు. 12 దాటిన తర్వాత అయితే నైట్ 12 దాటిన తర్వాత అయితే అలౌ చేయరు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. హోమం చేయించుకున్నాం కదా తలనీలాలు ఇవ్వకూడదు అని అయితే లేదంటండి. హోమం చేయించుకున్నా కూడా అది శ్రీనివాసుని క్షేత్రం కాబట్టి మనం తలనీలాలైనా ఇవ్వచ్చంట. హోమం చేయించుకున్న తర్వాత పైకి వెళ్ళి హాయిగా తలనీలాలు ఇచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. హోమం చేయించుకొని పైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళకండి. ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే స్వామివారి దర్శనానికి వెళ్ళండి. ఈ హోమం దగ్గర కొందరు భక్తులు మాట్లాడుకుంటుంటే విన్నానండి. ఈ హోమానికి 3000 పెట్టినా కూడా తక్కువే అని అయితే అన్నారండి. అంత గొప్పగా ఉంది. ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారు. హోమం చాలా గొప్పగా అయితే చేశారు. అర్చక స్వాములు స్వామివారి గురించి చెప్పిన వివరణ అయితే మహాద్భుతం అండి. మనకి అతి తక్కువ ఖర్చులో 1000 రూపీస్లోనే హోమాన్ని కండక్ట్ చేస్తున్నారు. మీకు శక్తి ఉండి చేయించుకోవాలి అనుకున్నవారు ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి, చేయించుకోండి. ఈ హోమం చేయించుకున్న భక్తులు తమ కోరికలు తీరాయి, మేం సంతోషంగా ఉన్నాము అని
మరలా వచ్చి హోమం చేయించుకున్న వారు కూడా ఉన్నారండి. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావద్దండి. అక్కడ విశేషం ఏమిటి, ఎలాంటి సేవలు ఉన్నాయి, మీకు శక్తి ఉంటే ఆ సేవలలో టికెట్ తీసుకొని పాల్గొని మీరు ఆ సేవలను చేయించుకోండి. మహాపుణ్యక్షేత్రాలలో ఇలాంటి సేవలు చేయించుకుంటే మనకెంతో పుణ్యమండి. మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం కాకుండా ఇలాంటి సేవలు ఉంటే సేవల్లో పాల్గొనండి. ఇదండి ఈరోజు వీడియో. ఇదండి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ.